జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది మనము దీర్ఘకాలికంగా ఒకే రాశిలోనే, అంటే సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల సంచారం ఏదైతే ఉందో ఈ సంవత్సర పొడవునా కూడా ఇలాంటి స్థానాల్లో ఉంటున్నారు, ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల స్థాన మార్పుడు ఏదైనా ఉందా, ఈ స్థాన మార్పుల వలన, అంటే రాశి మార్పుల వలన ఈ కుంభరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదండి. శని రాశి పరివర్తనం లేదా శని మార్పు అయితే ఉండదు. శని యాజ్ ఇట్ ఈజ్ మీనంలోనే సంచారం కొనసాగిస్తున్నారు. రాహుకేతు స్థాన మార్పులు కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు స్థాన మార్పులు ఉండదు. యాజ్ ఇట్ ఈస్ రాహు కుంభంలోనే, కేతు సింహంలోనే సంచారం చేస్తూ ఉంటారు. బట్ 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు రాశి పరివర్తన ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే ఎస్, ఈ సంవత్సరం 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. యాక్చువల్లీ గురు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి. అలాంటిది ఆయన అతిచార మార్గంలో 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే, అంటే జూన్ 2వ తేదీ 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి 2026 అక్టోబర్ 31కి మన సింహంలోకి ప్రవేశిస్తారు. సో ఏదైతే ఈ గురు మెయిన్ ఇంపాక్ట్ ఉందో ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఒక ప్రేక్షకులకి ఒక గమనిక చూడండి, మనము రాశి ఫలితాలని చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారు. సో అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ కర్మానుసారంగా ఏదైతే గ్రహ స్థానాలని బట్టి వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో అది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నది మనం చూసుకోవాలి. ఈ గోచార ఫలితాలు అనేది కేవలం 20 నుంచి 25% మాత్రమే తీసుకోవాలి పరిగణలోకి. మీ జాతక రీత్యా ఏ దశాభుక్తి జరుగుతా ఉందో అది చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే గురుబలం ఉంది, శని మనకి ద్వితీయ స్థానంలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఏనాటి శని ఫైనల్ స్టేజ్ లో రన్ అవుతా ఉంది. 2వ స్థానంలో శని ఉంటున్నారు. ఈ 2వ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు మెయిన్ కుటుంబ ఆర్థిక విషయాలలో చాలా ఒడిదుడుకులు, అలానే కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటిది, అలానే ఆ కుటుంబం రీత్యా ఎక్కువ ఆలోచన చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఆర్థికంలో అభివృద్ధి లేకుండా ఉండడము ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఒక సంచారం జరుగుతూ ఉంది. మీకు అక్కడ శని అష్టకవర్గ బిందువులు వైయక్తిక జాతకంలో తెలుస్తుంది. అష్టకవర్గ బిందువులు మీ జాతక రీత్యా శని మీనరాశిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆయన పాయింట్స్ ఇచ్చి ఉంటారు. మీ జాతక రీత్యా ఒక్కొక్క రాశికి. ఇప్పుడు నెక్స్ట్ మేషరాశికి వెళ్ళిపోతారు. 2027లో మేషరాశికి వెళ్తారు. అక్కడ ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చారో చూసుకోవాలి. అలా ద్వితీయ స్థానంలో 0, 1, 2 ఇలా అష్టకవర్గ బిందువులు చాలా తక్కువ ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు, ఒడదొడుకులు, కుటుంబ రీత్యా, ఆర్థిక రీత్యా చాలా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదండి. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే కొంచెం పాజిటివ్ గా ఉండబోతుంది అని అర్థం. ఈ ద్వితీయ స్థానంలో శని అనగానే కొంచెం కుటుంబ ఆర్థిక విషయాల్లో వ్యాపార అభివృద్ధి లేకుండా చాలా ఇబ్బందులు పడడము ఇలాంటివి ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే గురు పంచమ స్థానంలో ఉండడం అనేది ప్రత్యేకంగా కొంచెం గురుబలం ఉంది కాబట్టి పాజిటివ్ గా ఉండబోతుంది. అందులోనూ ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు కూడా గురువు వక్రించి సంచారం చేస్తున్నారు పంచమ స్థానంలో. ఎలాంటి సిచ్యుయేషన్ మార్చ్ 11వ తేదీ వరకు ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి ఈ ఆర్థిక విషయాలలోనే ఎక్కువ టెన్షన్, రావాల్సిన డబ్బు రావట్లేదు, బిజినెస్ ఎలా గ్రోత్ చేయాలి, బిజినెస్ నేను ఎట్లా రన్ చేయాలి, ఎట్లా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుని వెళ్ళాలి, నేను ఏది చేస్తే నాకు జాబ్ దొరుకుతుంది, ఎలా ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలి, ఇలాంటివి టెన్షన్, ఒత్తిడులు పెరుగుతాయి. పంచమ స్థానం ఆలోచన, బుద్ధి, సంతానము, ప్రేమ, మనకు ఒక రికగ్నైజేషన్, ఈ విషయంలో అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే పంచమ స్థానంలో గురువు వక్రించారు కాబట్టి మార్చ్ 11వ తేదీ వరకు ఆర్థిక విషయాలలో, అలానే ముఖ్యంగా రావాల్సిన డబ్బు విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది.
సో మార్చ్ 11వ తేదీ నుంచి మళ్ళా జూన్ 2వ తేదీ వరకు కొంచెం అగైన్ ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో చేసే మీరు ఏదైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇది మీకు కొంచెం కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం ఆర్థికంగా కూడా అభివృద్ధి ఉంటుంది. తర్వాత జూన్ 2వ తేదీ ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారో జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఆర్థిక విషయాలలో కొంచెం అప్పులు చేయవలసిన ప్రమేయము, ఆరోగ్యరీత్యా కౌటుంబిక విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ అవ్వడము, నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేయడం లాంటిది, అలానే కౌటుంబిక విషయాలలో కొంచెం ఏదైనా ఫేవరబుల్ గా అనిపించినప్పటికీ కూడా ఆర్థిక విషయాలలో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. కౌటుంబిక విషయాలలో కొంచెం అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్థిక విషయాలలో ఎక్కువ కొంచెం లోన్కి అప్లై చేసుకోవడము, ఎక్కువ అప్పులు చేయవలసిన ప్రమేయము, అలానే వ్యాపార అభివృద్ధి, వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఆ అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అనుకున్న పనులు కొంచెం డిలే అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని ఇబ్బందులు, కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు కుంభరాశి వాళ్ళకి ఇలా ఉంది అని చెప్పగానే మీరు తిట్టుకుంటే నేనేం చేయలేనండి. అక్కడ ప్లానెటరీ పొజిషన్ మీకు అలానే ఉంది. గురువు 6వ స్థానంలో ఉంటున్నాడు. ద్వితీయాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు ఈ కొంతమందికి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం పర్లేదు కానీ, బట్ ఈ మామూలుగా ఏదైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటుంది. సో ఇక్కడ మనము బాగలేదు అని చెప్పగానే, లేదా బాగుంది అని చెప్పగానే, మీరు ఇప్పుడు అందరికీ కూడా బాగుంది అని చెప్పగానే అది మీకు జరగాలి కదా. సో మీ జాతకరీత్యా దశాభుక్తులు చూసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ దశాభుక్తి అనేది, అలానే ప్లానెటరీ పొజిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికి ఈ కుంభరాశి వాళ్ళకైతే ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కొంచెం ఫైనాన్షియల్ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన ప్రమేయం అయితే ఉంటుంది. ఈ అప్పులు చేసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడము, ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోండి. సో ఆరోగ్యరీత్యా కొంచెం డిస్టర్బెన్సెస్ అవ్వడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో స్నేహితులతో కూడా కొంచెం నష్టపోవడము, మోసపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 2026 మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కొంచెం ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈ జూన్ 2వ తేదీ తర్వాత ఏదైతే మార్పు ఉందో ఇది కొంచెం డిస్టర్బెన్సెస్. బట్ అక్టోబర్ 31వ తేదీ తర్వాత అగైన్ నవంబర్, డిసెంబర్ కొంచెం కుంభరాశి వాళ్ళకి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ వస్తుంది. అంటే మధ్యలో ఒక 5-6 మాసాలు మాత్రమే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది. సో మిగతా అన్ని రోజులు కూడా కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే కొంచెం సంతానం నుంచి కూడా కొంచెం అభివృద్ధి ఉండడానికి, లేదా సంతానం లేని వాళ్ళకి సంతానం అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే కొత్త వ్యక్తి ప్రవేశం అయ్యే ఆస్కారాలు కూడా ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే ప్రతినిత్యం మానకుండా శివుడికి అభిషేకం లాంటిది, రుద్రాభిషేకం లాంటిది మంత్లీ ఒకసారినో లేదా రెండు మాసాలకు ఒకసారి అయినో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శని ద్వితీయ స్థానంలో ఎన్ని అష్టకొరక బిందులు ఇచ్చాడు దాని మీద మీరు కొంచెం చూసుకొని శివుడికి ఎక్కువ మీరు పరిహారాలు చేసుకుంటూ ఉంటే, శివుడికి ఓం నమ శివాయ చదువుకున్నా చాలు, 1000 సార్లు చదువుకున్నా అది మీకు పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.